మలక్పేట్ అక్బర్బర్ కిషా జ్యువెలర్స్ లో దాడి చేసి చోరీకి పాల్పడిన కేసును ఛేదించామని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ దారావత్ జానకి తెలిపారు. ముగ్గురు నిందితులు నసీం అజీజ్ కోటాడియా, షౌకట్ రాయిని వారిస్ ర్యాపిడో రైడర్స్ అని తెలిపారు. 14వ తేదీ ముగ్గురు కిష్వా జ్యువెలర్స్ లో యాజమాని కొడుకుపై దాడి చేశారని, కొద్ది రోజుల క్రితం A1 కిష్వా జ్యువెలర్స్ వద్ద ఒక కస్టమర్ ను డ్రాప్ చేశాడన్నారు. జ్యువెలరీ షాప్ లో ఒక్కడే వ్యక్తి ఉండడాన్ని గమనించి చోరీ ఈజీగా చేయొచ్చని భావించి విషయం A2, A3కి చెప్పారన్నారు. ముగ్గురు కలిసి చోరీ చేయడానికి రెక్కి నిర్వహించారని, 14వ తేదీ మధ్యాహ్నం 1:20 కత్తితో దాడి చేసి బంగారం, వెండి ఆభరణాలను అపహరించారని తెలిపారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను గుర్తించామని డీసీపీ దారావత్ జానకి పేర్కొన్నారు. ముగ్గురు నిందితులపై గతంలో ఎలాంటి కేసులు లేవన్నారు. నిందితుల నుండి 330 గ్రాముల బంగారు ఆభరణాలు, 124 వెండి ఆభరణాలు, 3 3-2 వీలర్స్, 2 మొబైల్ ఫోన్స్, 2 ఫేస్ మాస్క్, మొత్తం 24 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు. దీని తర్వాత ఈ అఫెన్స్ అవ్వగానే సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్సు, చాదర్ఘాట్ క్రైమ్ టీము రెండు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఒక ముగ్గురిని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళే ఈ అఫెన్స్ చేశారని గుర్తించాము. వీళ్ళు ముగ్గురిని కూడా మనం ఈరోజు మార్నింగ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడా అందులో ఒకతను నాజిమ్ అజీజ్ కొటాడియా అండ్ షౌకత్ రైని అండ్ వారిస్, వీళ్ళు ముగ్గురు కూడా ర్యాపిడో రైడర్స్ లాగా చేస్తున్నారు.